చాలా బాగుంది. సంక్రాంతికి ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైనర్ బాగా మంచి బాగుంది. వెంకీ కామియో ఆసం ఉంది. వెంకీ కామియో క్రేజీ అసలు. చిరు వన్ మ్యాన్ షో. నైనితార యాక్టింగ్ కూడా బాగుంది. రఫ్ ఆడిచ్చారు. ఎక్సలెంట్. Blockbuster movie. Super. Megastar super movie. సూపర్ ఉందా? చిరంజీవి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది. చిరంజీవి ఎలా యాక్టింగ్ చేశారు? చిరంజీవి ఎలా చేశారు? చెప్పండి. ఫస్ట్ నువ్వే చెప్పు అయ్యా. భలే ఉంది భయ్యా. అయ్యా పండగ రాజేశం పండగ కాదు, బొమ్మ బ్లాక్ బాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావుపూడి గారు, మంచి డైరెక్టర్. మా బాస్ కి మంచి హిట్ ఇచ్చారు. సంక్రాంతి రోజు నుండి స్టార్ట్ అయ్యింది. సంక్రాంతి సూపర్ డూపర్ హిట్. సినిమా గుద్దవాళ్ళు ఉంది. సినిమా అయితే చిరంజీవి ఎంట్రీ మాత్రం కోమా ఉంది. సూపర్ ఎక్సలెంట్. సాంగ్స్ బాగున్నాయి బ్రో. బాస్ ఇస్ బ్యాక్. కామెడీ ఫుల్ సూపర్. ఫ్యామిలీ ఎంటర్టైనర్. సీరియల్ లాగా ఉంది అన్నారు కదా, చాలా మంది ట్రోల్స్ చేశారు కదా. టీజర్ రిలీజ్ అయినాక సీరియల్ లాగా ఉంది కంటెంట్. ఏం లేదు సినిమా ఫుల్ బాగుంది. ఫుల్ బ్లాక్ బాస్టర్. ఫైట్స్ ఎలా ఉన్నాయి బ్రో? అనిల్ రావుపూడి ఎలా చూపించాలనుకున్నాడు అలాగే చూపించాడు. వింటేజ్ లుక్స్ అంటే ఇయే బాస్. కామెడీ టైమింగ్స్ కానీ, బీమ్స్ మ్యూజిక్ కానీ, అనిల్ రావుపూడి కామెడీ టైమింగ్ కానీ, స్క్రిప్ట్స్ కలెక్షన్ కానీ, వింటేజ్ చిరంజీవి కానీ, వెంకీ ఎంట్రన్స్ అయితే విక్టరీ వెంకటేశ్వర గారి ఆస్తాం అసలు. ఎక్స్పెక్ట్ చేయం అసలు. ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలో, ఎలా తీయాలో అనిల్ రావుపూడి అంటే బాగా తెలుసు. ఫుల్ అన్న. వితౌట్ ఎక్స్పెక్టేషన్ వచ్చి నీట్గా చూస్తే ఫుల్ బాగా ఎక్కిరిస్తుంది. ఏదో ఎక్స్పెక్టేషన్తో చూసేస్తా అంటే అవ్వదు సినిమాలు. ఎందుకంటే మాకు చిరంజీవి గారు మేము ఎలా అయితే చూడాలనుకున్నామో మా చిరంజీవి గారిని ఈరోజు మాకు ఇచ్చారు. ఫస్ట్ ఎంట్రీ షాట్ నుంచి, ఎంట్రీ ఫైట్ నుంచి ఎండ్ కార్డ్ అయ్యే వరకు సీట్లో నుంచి ఎవరు లేగలేదు. ఆ కామెడీ కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ ప్రతిదీ కూడా మాకు ఈ చిరంజీవి గారి నుంచి ఒక అభిమాని కానీ, ఒక బయట వాళ్ళు కానీ ఏదైతే కోరుకుంటారో అది మాకు చిరంజీవి గారు ఇచ్చారండి ఈరోజు. అనిల్ రావుపూడి గారు అండి, మీకు గుడి కట్టినా తప్పలేదు ఆయనకి. ఫైట్స్ డ్యాన్స్ అండి. ప్రతి ఫస్ట్ పార్టే డ్యాన్స్ సూపర్. డ్యాన్స్ దగ్గర నుంచి వెంకటేష్ గారు కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. ఆయన కూడా ప్రతిదాన్న మనకి రౌడియాలలో చిరంజీవి గారు, గరణ మూవీలో చిరంజీవి గారు, గ్యాంగ్లీలో చిరంజీవి గారు, మళ్ళీ మన శంకర్ ఆపరేషన్లో కనిపిస్తారు మీకు. అది చూసుకోవాల్సిన లేదు అసలు. నో డౌట్ పక్కా బ్లాక్ బాస్టర్ అన్న ఈ సంక్రాంతి, మెగా సంక్రాంతి చూసుకున్నాను. నో డౌట్. పండుగ మెగా పండుగ పొంగల్ పండుగ మూవీ రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తము కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. సెకండ్ హాఫ్లో ఎమోషన్ అన్ని మిక్స్ చేశాడు. ఓవరాల్గా బ్లాక్ బాస్టర్ అన్న. ఈ సంక్రాంతి కూడా అనిల్ రావుపూడిదే అన్న. మొత్తం వింటేజ్ చీరుని చూపించాడు. వింటేజ్ సాంగ్స్ కూడా యాడ్ చేశాడు. వెంకీ కూడా చాలా పర్ఫామ్ చేశాడు. ఓవరాల్గా బ్లాక్ బాస్టర్. ఈ సంక్రాంతి కూడా అనిల్ రావుపూడిదే. మెగా వెంకీ గారి ఎంట్రీ అయితే ఎక్స్పెక్ట్ చేసినట్టే చాలా మాస్గా ఉంది. ఒక క్లాస్ హీరోని మాస్గా చూపించారు. చాలా బాగుంది. అనిల్ రావుపూడి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. పక్కా ఫ్యామిలీస్ వస్తాయి. ఇంకా ఎంటర్టైన్మెంట్ పక్కా సూపర్ ఉంది. సూపర్ ఎంజాయ్మెంట్ ఫుల్ 100%. మొత్తం పర్ఫెక్ట్, అన్ని పర్ఫెక్ట్ బ్రో. విన్నర్ బ్రో సంక్రాంతి. మెగాస్టార్ సూపర్ అన్న. సూపర్ మామూలు కాదు. మెగాస్టార్, యంగ్ మెగాస్టార్ సుష్మిత మేడం ఇంకోసారి 4-5 సినిమాలు తీయాలి. చరణ్ బాబుతో, పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని కోరుకుంటున్నాను. సుష్మిత మేడం పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని కోరుకుంటున్నా. సినిమా
ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనిల్ రావిపూడి గారు చేసినటువంటి విధానం, టేకప్ చేసిన విధానం, చిరంజీవి గారు వింటేజ్లో ఎలా ఉన్నారో మరొకసారి బయటికి తీశారు. ఓవరాల్గా సినిమా కన్నుల పండుగగా ఉంది. గోదావరి జిల్లాలో సంక్రాంతికి అన్ని పిండి వంటకాలు తింటే ఏ విధంగా ఉంటుందో అలాంటి ఫుల్ మీల్స్ ఉంది. ఒక్కసారి సినిమాకి వచ్చి చూసి మాట్లాడమని అట్లాంటి వాళ్ళందరం దయచేసి బయటకు వచ్చి ఎన్నైనా మాట్లాడవచ్చు. ఆయన నేను చెప్తా ఉన్నా 25 సంవత్సరాల కుర్రోడు యంగ్ హీరో సినిమా ఇండస్ట్రీకి వస్తే సినిమా ఎలా చేస్తాడో ఆ విధంగా చేశారు. ఆ డాన్సులు కానీ, ఫైట్లు కానీ, కామిక్ సెన్స్ కానీ ఒక్కటి కాదండి, అన్ని ఓవరాల్ ఎక్సలెంట్గా ఉన్నాయి. అంతే యాజ్ అభిమానిగా చెప్పట్లేదు, మీరు రేపు న్యూట్రల్ పర్సన్స్ తీసుకుని ఇదే మాట చెప్తారు, ఇది డామ్ షూర్. చాలా మూవీ. రేపు కొంతమంది రివ్యూవర్లు వస్తారు, బార్వెల్, పోలో చొక్క, మ్యాన్ ఆఫ్ ఫిక్షన్, రగడి, వీళ్ళంతా పర్లేదు, ఒక్కోసారి మంచిగా ఒక్కోసారి చెట్టుగా చెప్తారు, అది వాళ్ళ ఇష్టము. కానీ ఈ మూవీలో కూడా బాగుంది సినిమా. దీనిలో కూడా లోపలెత్తితే వాళ్ళకు దండం నిజంగా. ఇది సినిమా చాలా ఎంజాయ్ చేసే సినిమా. ఓవరాల్ అంటే ఒక 100% చూస్తే అందులో 75% పైనే నచ్చుతుంది అందరికీ. ఎంత లోపల ఎదిగినా ఇంకా వాళ్ళు ఇది కూడా లోపల ఎదిగినారంటే వాళ్ళకి నిజంగా దండము, వాళ్ళని చూసే వాళ్ళకి కూడా దండం. కావాలని ఎవరైనా చేస్తే ఇంకా వాళ్ళంతే, ఇంకా కావాలని చేసే వాళ్ళు ఎప్పుడు చేస్తారు. కానీ సినిమా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు లోపల ఎతకాలని చూస్తే వాళ్ళు అలాగే అనిపిస్తుంది. సో సినిమా ఎంజాయ్ చేయాలి. మరి అది అంతే అండి. ఇప్పుడు నేను ఎన్టీఆర్ ఫ్యాన్, మెగాస్టార్ ఫ్యాన్, ఇద్దరు ఇష్టమే, ఇద్దరు ఆల్రౌండర్ అని నా ఫీలింగ్. సో ఇద్దరు ఇష్టమే. సో నేనైతే చూస్తా, రాజసాబ్ కూడా చూసా. అలా అని చెప్పేసి నేనేం లోపల ఎత్తకలేదు. నెగిటివ్ మైండ్తో పోతే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది అండి. జీరో ఎక్స్పెక్టేషన్ కాదండి, ఇష్టమైన హీరో వెళ్ళాలి, సినిమా ట్రైలర్ నచ్చితే వెళ్ళండి, లేకపోతే లేదు. అంతేగా లోపాలు ఎతకాలని వెళ్తే మాత్రము సినిమా అయితే ఎప్పటికీ నచ్చదు, ఎవరికి నచ్చదు. బార్వెల్ స్కేర్స్ మీ మోరు సంథింగ్ అందరి దానిలోను ఇప్పుడు రివ్యూలు కూడా కొంచెం ఎంజాయ్ చేసేలాగా ఉంటాయి. కానీ అట్లని చెప్పేసి కావాలని పబ్లిక్ని ఎంజాయ్ చేసేలా కావాలని నెగిటివ్ చెప్తే ఎంజాయ్ చేస్తారు అనేసి ఆ ఫీలింగ్తో చెప్పకూడదు. సో అది సినిమా ఎంజాయ్ చేయాలి అంతే. జై మెగాస్టార్. మీసాల పిల్ల పాట చాలా బాగా నచ్చింది. హైలైట్స్ అంటే సాంగ్సే అండి. మెయిన్ మన ఫస్ట్ సాంగ్ హుక్ స్టెప్, తర్వాత చిరంజీవి వెంకటేష్ సాంగ్, మళ్ళీ వాళ్ళిద్దరు సీన్స్లో ఓల్డ్ సాంగ్స్ వస్తాయి కదా, అసలు హైలైట్ అది. అసలు అంటే నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో వాళ్ళని చూస్తూనే వెళ్ళాం. అంటే నేను చూసినప్పుడు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ కదా, వాళ్ళ నలుగురిని అప్పట్లో ఎప్పుడు చూడలేదు మేము మా చిన్నప్పుడు. సో ఈసారి అనిల్ రావిపూడి డిడ్ ఏ గ్రేట్ జాబ్. చిరంజీవి, వెంకటేష్ని పెట్టి తీయడం అనేది ఒక డ్రీమ్ మాకు, మా ఏజ్ వాళ్ళకి. అసలు ఆ 20 minutes అయితే ఇంకా కత్తి అసలు. అంటే ఎక్కడ అసలు టైం తెలియదు, అంటే వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడా బోర్ కొట్టదు మూవీ. మళ్ళీ రిపీట్, రేపు మళ్ళీ చూస్తాను నేను, అంత బాగుంది మూవీ. చాలా బాగుందండి. మీసాల పిల్ల చాలా బాగుందండి. ఓవరాల్గా అన్ని సాంగ్స్ కానీ, కామెడీ పరంగా కానీ, ఫ్యామిలీ ఎమోషనల్ అన్ని పరంగా బాగున్నాయండి. చాలా బాగుందండి, సూపర్ హిట్, బాగుంది, సూపర్గా ఉంది. హైలైట్గా ఉందన్న, ఇద్దరిది కాంబినేషన్ బాగుంది. సినిమా హైలైట్, కామెడీ సూపర్గా ఉందన్న. చాలా సంవత్సరాలు సినిమా చూడ కాదు. బ్లాక్ బస్టర్ సినిమా హైలైట్. డాన్స్ ఎరగదీసిండన్న, బ్లాక్ బస్టర్ సినిమా. ఇద్దరిది సూపర్ ఉందన్న, ఇద్దరిది సూపర్ సూపర్ ఉంది, హైలైట్. కామెడీ కూడా బాగుంది. ఈ సంక్రాంతి పండగ కామెడీ, ఫుల్ లెంత్ కామెడీ చేయాలి అని మేమందరం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. వాల్తేర్ వీరేలో ఒక 50% అది సక్సెస్ అయింది. బట్ ఫుల్ లెంత్ కామెడీ అన్నది ఈ మూవీతోనే సాటిస్ఫాక్షన్ వచ్చింది యాక్చువల్లీ. ఏంటది చాలా బాగున్నాయండి. చిరంజీవి వెంకటేష్ ఓన్లీ ఒక 15 minutes ఉందండి అంతే, కానీ బాగుంది, అది కూడా బాగుంది. అంటే మాలాంటి మిడిల్ క్లాస్ ఇప్పుడున్న వాళ్ళలో వెంకటేష్, చిరంజీవి అట్లా ఇద్దరు సూపర్ స్టార్స్ని చూస్తే అంటే ఛాన్స్ మాకు ఎప్పుడు రాలేదు. కాకపోతే ఈ సినిమాతో ఆ కోరిక కూడా తీరింది మాకు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా అల్టిమేట్ ఉంది. స్టెప్ చిరంజీవి అసలు ఏ స్టెప్ వేసినా సూపర్ అండి. మామూలుగా చిరంజీవి స్టెప్ వేస్తే చాలు, అది ఎట్లా అయినా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. ఇంకా ఈ సినిమాలో అసలు అల్టిమేట్ ఫిట్నెస్ అదంతా పెంచుకొని చాలా బాగా చేశాడు. అక్కడ వీడియో తీస్తుంది జరుగుతుంది, చాలా బాగా చేశాడు.
సినిమా అంటే 3 రకాలు ఉంటాయండి. ఒకటేమో హిట్ మూవీ ఉంటుంది, ఒకటి ఫ్లాప్ మూవీ ఉంటుంది, ఒకటి చిరంజీవి మూవీ ఉంటుంది, అంతే. మేము యాజ్ ఎ ఫ్యాన్స్ సినిమా బాగుండకపోతే 10 టైమ్స్ చూస్తాము, బాగుంది అంటే ఇంకో 5 టైమ్స్ ఎక్స్ట్రా చూస్తాం. ఈ మూవీ ఇంకో 5 టైమ్స్ ఎక్స్ట్రా చూసేలాగా ఉంది. మేడం చిరంజీవి గారి డాన్స్, ఆ గ్రేస్, కామెడీ ఎట్లా అనిపించింది మీకు? అసలు అసలు పాత చిరంజీవి లాగే అనిపించింది. సో ఇట్స్ వెరీ నైస్. యాక్చువల్లీ నాకు చాలా డాన్స్ అంటే చాలా ఇష్టము. సో చిరంజీవి డాన్స్ అంటే పక్కా నేను చూస్తాను ఎప్పుడైనా. సో చిరంజీవి డాన్స్ అయితే చాలా బాగుంది, అసలు ఎక్కడ అలా వీక్ అనిపించలేదు. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది మూవీ? ఇద్దరి జోడీ చాలా బాగుంది, అబ్సల్యూట్లీ గుడ్. సాంగ్స్ నయనతార గారు సెట్ అయ్యారా చిరంజీవి గారి పక్కన? షీస్ గుడ్. సో ఈ సంక్రాంతి ముందే వచ్చిందంటారా మేడం సినిమాతోని? ఏంటి వచ్చేసింది అప్పుడే. వెంకటేష్ గారు చిరంజీవి గారు ఎట్లా అనిపించింది నీకు యాక్టింగ్? నచ్చింది కామెడీ. ఇంకా మూవీలో ఓవర్గా డాన్స్లే, ఫైటింగ్ డాన్స్. కామెడీ ఎలా ఉంది చిరంజీవి గారిది? సూపర్. బాగా నచ్చింది. బాగా నచ్చింది. సూపర్ అండి. ఈ డేజ్లో నేను చిరంజీవి ఫ్యాన్, మళ్ళీ ఈ చిరంజీవి ఫ్యాన్ నా కొడుకు. ఇలా ఇద్దరు రావడం హ్యాపీ మాకు ఈ సంక్రాంతికి. చూసాను, విన్నాను, కానీ విజువల్గా చూస్తే మాత్రం మీరు నమ్మరండి. ఆడియన్స్ లేచి డ్యాన్స్ చేస్తున్నారు. హుక్ స్టెప్కి అయితే ఫస్ట్ లేడీస్ లేచి డ్యాన్స్ చేస్తున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఒకటే చెప్తున్నా, సినిమా అయితే బ్లాక్ బస్టరు. 2026కి విన్నర్ అనిల్ రావుపూడి. అంటే మీకు ఓవరాల్గా వింటేజ్ లుక్ అయితే నాకు అసలు నేను ఒకటే చెప్తున్నా, 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చినా. టు బి ఫ్రాంక్, ట్రైలర్ నాకు 1% కూడా నచ్చలేదు. ఎందుకంటే నేను రాజాసాబ్ ట్రైలర్ చూశాను, చాలా ఇంప్రెస్ అయ్యాను, కానీ సినిమా అసలు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు. బట్ ఇది ట్రైలర్ నాకు అస్సలు నచ్చలేదు. నేను అదే మైండ్ సెట్ తోటి వెళ్ళాను, కానీ నాకు అవుట్ అండ్ అవుట్ 2.5 hours అసలు సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడన్న. ఫ్యామిలీ ఆడియన్స్ మాకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి చాలు, మేము అన్ని కష్టాలు మర్చిపోయి మేము ఒక 2.5 hours మేము నవ్వుకోవాలి అన్న సినిమా మాకు ఇవ్వండి చాలు అన్న అనిల్ గారికి 200% న్యాయం చేశాడు. రేపటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి క్యూ కడతారన్న. రేపటి నుంచి టికెట్ ముక్క దొరకదు, ఎందుకంటే ఈ సంక్రాంతికి అసలు పెద్ద సినిమాలు లేవు, ఉన్న ఫ్లాప్లో ఉన్నాయి. ఈ సంక్రాంతికి ఖచ్చితంగా క్లియర్ విన్నర్ బాస్ వింటేజ్, బాస్ గ్రేస్, బాస్ పెర్ఫార్మెన్స్. అండ్ మేజర్గా ఇద్దరి మధ్యలో బాస్ అండ్ వెంకీ గౌడ, వెంకటేష్ గారు వచ్చే సీన్స్ అయితే అసలు హిలీరియస్గా వర్కౌట్ అయ్యాయి. అనిల్ గారు అసలు ముందే రివీల్ చేయలేదు, అది ముందే రివీల్ చేయకపోవడం చాలా ప్లస్ అయింది. స్క్రీన్ ప్రజెన్స్ అయితే సూపర్గా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ మీరు థియేటర్లోనే చేయాలి. నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ కామెడీ ఉందన్న. ఒక్క సీన్ అయితే పలానా సినిమా నుంచి సోర్సెస్ తీసుకొని ఈ సినిమాలో పెట్టినట్టయితే లేదు. క్రింజ్ కామెడీ అని ఎవరైతే ట్రోల్ చేశారో అనిల్ గారికి, రాసుకోండిరా మీరు, రాసుకోండి. ఫస్ట్ రైటింగ్ రాసుకోండి. ఇది రైటింగ్ అంటే, ఇది ఎడిటింగ్ అంటే. ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్కి మీరు నెగిటివ్ రివ్యూస్ ఇస్తే ఇట్లా ఫ్యామిలీ ఆడియన్స్ ఒక 70 ఏళ్ళ ముసలామే వచ్చి నేను ఈ సినిమాకి వచ్చాను అంటే మీరు అర్థం చేసుకోండి అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పచ్చు సినిమా. అసలు 3.25 అవుట్ ఆఫ్ 5కి దీనికన్నా ఎబోవ్ ఉన్నా కూడా అది వేసేసుకోవచ్చు. సినిమా నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పచ్చు. సినిమా చాలా బాగుంది మూవీ. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసే సినిమా ఇది. చిరంజీవి గారు, వెంకటేష్ గారు కాంబినేషన్లో అనిల్ రావుపూడి అనే డైరెక్టర్ గారు వాళ్ళిద్దరు కామెడీని పెంచుకొని బాగా చూపించాడు ఈ సినిమాలో. ప్రతి సీను హైలైట్, ప్రతి సాంగ్ హైలైట్గా ఉంటుంది. సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఎవరైనా సినిమా చూడకుండా కామెంట్ అనేది చేస్తే బాగా చెప్తున్నారు. అంటే ఇతర ఫ్యాన్స్ కూడా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు యాంటీ ఫ్యాన్స్ ఎప్పుడు యాంటీగానే ఏదో చూడకుండా చేస్తూ ఉంటారు. వాడు చెప్పింది వీడు చెప్పింది అంటూ ఉంటారు. ఒక్కొక్కడు అంటుంటాడు సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాపట్టుగా. ఎవరు చెప్పాడు నీకు ఫ్లాప్ అని? సినిమా చూడరా ఎదవా అని చెప్తే వాడు సినిమా చూడకుండా ఏదో చెప్తూ ఉంటారు కడుగులు. రాజాసాబ్ సినిమా బాగానే ఉంది సార్. ఫ్లాప్ అని చెప్పడానికి కొంతమంది నెగిటివ్ టాక్ చెప్తారు. సినిమా బాగుంది, అది కొంచెం చూసే కోణంలో చూడాలి ప్రతి ఒక్కళ్ళు. బాగాలేదని ఎవరు చెప్పట్లా. వెంకీ చిరంజీవి ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ ఈజ్ ఏ చిరంజీవి గురించి డ్యాన్స్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఆ ఇంట్రెస్ట్ స్టెప్ కానీ, అబ్బాబా ఉక్కు స్టెప్ అబ్బా. ఎవరు చెప్పారు ఏజ్ అయిపోయిందని? ఆయన ఇప్పుడు 30 yearsలా ఉన్నాడు. అప్పుడు 90sలో ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలానే ఉన్నాడు చిరంజీవి.
సినిమా చూడండి సార్ మీరు కూడా. ఈ సినిమా సైన్ స్క్రీన్స్ మనశంకర్ ప్రసాద్ వస్తున్నారు, చాలా బాగుందండి. బ్లాక్ బస్టర్ మూవీ సినిమా. అనిల్ రావుపూడి గారి డైరెక్షను, చిరంజీవి గారు కానీ వెంకటేష్ బాబు గారు తిరగదీసేశారు సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. సాంగ్స్ కానీ ఫైట్స్ అన్ని సమపాళ్ళు విందు భోజనంలో ఉంది. కామెడీ ఎంటర్టైనర్, బీమ్స్ మ్యూజిక్ అదిరిపోయిందండి. సాంగ్స్ అన్ని ఏ సాంగ్ ఆ సాంగ్ డిఫరెంట్గా ఉన్నాయి. మేసాల పిల్ల సాంగ్ చాలా బాగా నచ్చింది. అలాగే శశిరేఖ సాంగ్, లాస్ట్ చిరంజీవి గారు ఇంట్రడక్షన్ సాంగ్ కూడా బాగుందండి. అదిరిపోయింది కామెడీ. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్రాపర్ ఎంటర్టైనర్. వెంకటేష్ గారు ఎంట్రీ అసలు బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. ఓవరాల్గా చాలా బాగుంది. అసలు ఓవరాల్ మూవీ చాలా బాగుంది. వెంకటేష్ గారు చిరంజీవి ఇద్దరు అద్దరు కొట్టేశారు. అనిల్ రావుపూడి మళ్ళీ మార్క్ చేస్తాడు. ఉన్నారు ఫుల్ సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారు ఎంట్రీ అండ్ ప్లేసింగ్ చాలా సేపు ఉంది. సో బాగా ఎంటర్టైన్ అయ్యాం. బాగుంది, ఫుల్ టైం ఉంది. హీరోయిన్ ఎంట్రీ అండ్ లెంత్ చాలా, మూవీలో చాలా ప్లేస్ ఉంది హీరోయిన్కి కూడా. సో ఓవరాల్గా మూవీ అయితే డెఫినెట్లీ ఫ్యామిలీ సక్సెస్. 5 ఫ్యామిలీ 3 ఫుల్ టైమ్ ఆఫ్ మూవీ ఎంగేజ్ చేశాడు. ఆడియన్స్ని కంప్లీట్గా ఎంగేజ్ చేసి ఉంచాడు మూవీలో. చిరంజీవి మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ చాలా కంబ్యాక్ అనే చెప్పొచ్చు. ఓవరాల్గా సాంగ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. సాంగ్స్ బీజిఎం మాత్రం హైలైట్గా ఉంది. సినిమా స్టోరీ కూడా బాగుంది. ఓవరాల్గా మళ్ళీ అనిల్ రావుపూడి ఒక సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇచ్చాడండి. కామెడీ బాస్ గురించి తెలిసే కదండి, ఆయన కామెడీ టైమింగ్, యాక్షన్ అసలు అన్బిలీవబుల్, ఫెంటాస్టిక్. అదిరిపోయిందండి కాంబో మాత్రం. చిరంజీవి, వెంకటేష్, మన అనిల్ రావుపూడి అదరగొట్టారు మొత్తం. ఎస్, బ్లాక్ బస్టర్ అండి, సంక్రాంతి బ్లాక్ బస్టర్. 5 సంక్రాంతి కదా, 1 ఇయర్ ఉంటుంది సినిమా. 1 ఇయర్, ఇది 2 రోజులు, 6 రోజులు, 3 రోజులు, 4 రోజులు కాదు, 1 ఇయర్ ఉంటుంది సినిమా. ఏం కాంబినేషన్ అన్న, చిరంజీవి వెంకటేష్ నెక్స్ట్ లెవెల్. ఇంకా అది అసలు మనం మీడియా వాళ్ళు అయినా సరే చెప్పాల్సి వస్తుంది. అదిరిపోయిందంటే అదిరిపోయింది అసలు, నెక్స్ట్ లెవెల్. అమ్మ అదే చిరంజీవి గారే అనుకుంటే, చిరంజీవి గారి తర్వాత సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారు వచ్చారు చూడు, ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. చిరంజీవి ఫ్యాన్గా వాల్టర్ వీరే తర్వాత మళ్ళీ ఇప్పుడు బాగా నచ్చింది సినిమా. ఒకటైతే చెప్పుకోవాల్సింది ఏంటంటే, అనిల్ రావుపూడి లాగా నార్మల్గా ఉంటుంది, అంత రొటీన్లో ఉంటుంది, క్లైమాక్స్ వీక్ ఉంటుంది. కాకపోతే సినిమాలో ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్ అవుతారు. చిరంజీవి మొత్తం 1 మ్యాన్ షో, తర్వాత సెకండ్ మ్యాన్ షో లాగా వెంకటేష్ సెకండ్ హాఫ్ నుంచి వచ్చినప్పుడు వెంకటేష్ ఇచ్చిన ఐవి కానీ, చిరంజీవి నటన కానీ సూపర్. ఆ చిరంజీవి ఫ్యాన్గా అయితే నేనైతే చెప్తాను, కాలర్ ఎగరేస్తున్నా. ఇటు పక్క అయితే మేమైతే ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆల్సో. థ్యాంక్ యూ. చాలా బాగా చేస్తారు, అదిరిపోయిందండి. నో డౌట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. రావచ్చు ఫ్యామిలీస్ ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన మూవీ అండి సంక్రాంతికి. వెరీ హ్యాపీ. చాలా బాగుంది. వింటేజ్ హుక్ స్టెప్స్, ఆ వైబ్స్ చాలా క్రియేట్ చేశారు, రీక్రియేట్, విచ్ ఇస్ యాడింగ్ అ షో. చాలా బాగా చేశారు. వెంకటేష్ అండ్ చిరంజీవి మూవీస్ అన్ని చూసినట్టుగా అనిపించింది. ఆ పాత స్టెప్స్ అన్ని బాగా గుర్తొచ్చాయి. లాగా అంటే నాకు తెలిసి అంటున్నా, అందుకే నాకు తెలిసి చిరంజీవి గారు మీలాగా అసలు ఏ ఇండస్ట్రీలో మీలాగా ఎవరు లేరు. నాకు తెలిసి అంటున్నా. మీరు అసలు ఆ బాడీ మెయింటెనెన్స్ ఏంది సార్, అసలు మీరు వేసినట్టు డ్యాన్సు అసలు చిరంజీవి గారును రామ్ చరణ్ అన్నదమ్ములాగా ఉంటారు. కానీ చిరంజీవి గారు అసలు నాకు సినిమా చూస్తుంటే మీ లుక్కు, అసలు అనిల్ రావుపూడి గారు అసలు మీరు చిరంజీవి గారిని అసలు హైలైట్ చూపెట్టే విధానము, అది అసలు ఫస్ట్ సాంగ్ వస్తుంది ఆట సందీప్ అన్న. ఒకటి చెప్తున్నా, అది మీకు మన ఈ సినిమాలో సాంగ్ చేసింది కదా, నేను కూడా మీకు ఎప్పటి నుంచో సక్సెస్ రావాలని అని నేను కోరుకునేది. ఎందుకంటే మీ డ్యాన్సు అది చూస్తుంటే నాకు మస్తు అనిపించేది. ఈ సినిమాతో అన్న అసలు మొత్తం ఈ సాంగ్ అసలు ఫస్ట్ సాంగ్ మీదే అన్న, మీరు వేసిన సాంగే మామూలుగా లేదు. రేపటి నుంచి థియేటర్లు అసలు హౌస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే సినిమా మామూలుగా లేదు. అనిల్ రావుపూడి గారు మీకు ఫ్యామిలీ సెంటిమెంట్ తోటి సినిమాలు ఇట్లు కొడతారు, అవి వస్తూనే ఉంటాయి. ఫ్యామిలీ సెంటిమెంట్లు అంటే జరుగుతూనే ఉంటాయి, మీ సినిమాలు ఇట్ అయితేనే ఉంటాయి. వెంకటేష్ గారు అసలు హైలైట్. వెంకటేష్ గారు వస్తుంటే అసలు మామూలు ఉంటుంది, అసలు ఎంట్రీ సీను పగిలిపోద్ది. అసలు చిరంజీవి గారు అసలు వెంకటేష్ గారు ఇద్దరు కాంబినేషన్ హైలైట్. డ్యాన్స్ అయితే సూపర్. సినిమా మాత్రం పిచ్చగా బ్లాక్ బస్టర్ సినిమా. కానీ చిరంజీవి గారు మళ్ళీసారి చెప్తున్నా, మీరు జూనియర్ చిరంజీవి.